ఓకే. సుమంత్ గారు, మీరు 'సీతారామం' తర్వాత హ్మ్. మెయిన్ లీడ్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది కావచ్చు, 'అనగనగ' కావచ్చు, 'మహేంద్రగిరి', 'వారాహి' కావచ్చు. అలాంటి 'సీతారామ' లాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు మీ దగ్గర రాలేదా? లేకపోతే మన క్యారెక్టర్లు వద్దులే మెయిన్ లీడ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎలా అది మీ కెరీర్? లేదండి. నేను ఇండస్ట్రీ జాయిన్ అప్పటి నుంచి నా కోరిక ఒకటే. అన్ని క్యారెక్టర్లు చేయాలి. అప్పటి నుంచి ఉంది. ఒక హీరో క్యారెక్టర్లు చేస్తూ ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి విలన్ రోల్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో చెప్తానే ఉన్నాను. ఓకే. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అది. ఓ. ఇప్పుడు నేను నేను ఏదో ఆ గోదావరి బోట్ మీద ఉన్న శ్రీరామచంద్రుడు అనుకుంటారు నన్ను. ఎప్పుడు నేను అది కాదండి. ఈ సినిమాలో కూడా చూస్తారు. సో, ప్యారల్‌గా అన్ని రోల్స్ చేయాలండి. మంచి సపోర్టింగ్ రోల్స్. అది ఎందుకో నాకు 'సీతారామం' చేశాక ఆహ్, వచ్చినియి కొన్ని. బట్ నాకు నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ రాలేదు. మీరు నమ్మరు. నాకెక్కువ ఇంకా హీరో రోల్సే వస్తా ఉన్నాయి. ఓకే. బయట నుంచే. ఓకే. ఏమి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. సో, సహజంగానే బయట నుంచి మేబీ దే జస్ట్ స్టిల్ సీ మీ యాస్ లీడ్. సో, కానీ ఆ లీడ్ చేస్తూ నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా నాకు చేయాలనుంది. మంచి సపోర్టింగ్ రోల్స్ గానీ, ఒక బలమైన విలన్ లైక్ వెల్ ఆథర్ బ్యాక్డ్ విలన్ రోల్ ఇయన్నీ చేయాలని ఎప్పటినుంచో ఉందండి. కానీ నాకు ఎక్కువ లైక్ ఐ సెడ్ హీరో పాత్రలే వస్తున్నాయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. సుమంత్ గారు. సో, నిన్న ఆల్రెడీ ప్రీమియర్స్ అయినాయి గాబట్టి, చాలామంది చూసారు గదా! వాళ్ళంతా అంటే బయటకొచ్చి చెప్పిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎలా అనిపించింది మీకు వాళ్ళంతా చూసిన తర్వాత? అండ్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్. అండ్ మీరు ఒక సీన్ చెప్పారు గదా! ఒక హాలీవుడ్ రేంజ్ గూడా వాళ్ళు గూడా టచ్ చేయలేదు. యాహ్! సో, ఆ సీన్‌కి పర్టిక్యులర్‌గా ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళంతా? సుమంత్ గారు, సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్‌లో చూసాము. సో, విలన్‌గా చూడాలని ఉంది. ఒక మంచి విలన్‌గా. సో, ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో గానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్‌గా, యాంటాగనిస్ట్‌గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు. మహే హోప్‌ఫుల్లీ యాహ్! అగైన్స్ట్ హిమ్. యాహ్! ఇప్పుడే చెప్పారు మహేష్ బాబు గారికి విలన్‌గా క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సో, మీకు డైరెక్టర్ గారికి కామన్ పాయింట్ మీకు మహేష్ బాబు బాండింగ్ ఉంటే ఆయనకి డైరెక్టర్ ఆయనకి ఫ్యాన్ ఆయనకి. సో, న్యూటన్ టనల్‌లో ఆయనకి ఏమైనా చూపించారా? ఐ మీన్ ఏమైనా గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ మూవీ? లేదండి చూపించలేదు. కానీ చూపించాలని ఉందండి. ఐయామ్ షూర్ హీ లైక్ ఇట్. ఓకే. సార్ సాయి కృష్ణ గారు, సాయి గారు మొత్తం వాళ్ళ క్రియేటివ్ టీము వాళ్ళు దీంట్లో థియేట్రికల్ వాల్యూ వాళ్ళు చూసారు. అండ్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళు థియేట్రికల్ సక్సెస్ కూడా అనుభవించారు. సో, ఇయన్నీ కలిపితే ఇట్ వాజ్ అ వెరీ క్యాల్క్యులేటెడ్ ప్రొడక్షన్ డిసిజన్. యాహ్! అండ్ అలాగే మీరు విలన్‌గా చేయాలని ఉందన్నారు. మధ్యలో మీరు ఒకటి రఫ్ లుక్‌లో కొన్ని పోస్ట్‌లయి బయటకొచ్చినాయి గదా! యాహ్! ఒక సినిమా. అదేమైంది? అది అప్పుడప్పుడు మా మా అందరికీ జరుగుతుందండి. కొన్ని సినిమాలు ఇది ఫైనాన్షియల్ రీజన్స్ మూలంగానో, ఫైనాన్సర్స్, ప్రొడ్యూసర్స్ మధ్యలో ఏదో చిన్న డిఫరెన్సెస్ మూలంగా కొంచెం ఆగిపోతాయి. అది అక్కడ అక్కడ ఆగిపోయి ఉంది అక్కడ. బట్ కంప్లీట్ అయితే లైక్ ఇట్ విల్ బి ఎ గుడ్ పిక్చర్ అండ్ విల్ గెట్ ఇట్ ఔట్ అండి. ఓకే. డిస్కషన్ లేకుండా జరిగిపోయిందండి మా 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 ట్యూనింగ్. ఓకే. సార్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన 'దేశముదురు' సినిమా అసలా అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరప్పుడు అప్పట్లో ఇగ్నోర్ చేశారా? లేదంటే ఏంటి సార్? అది అది అవునండి. నాకు 2 సినిమాలు వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు హిట్ అయిన సినిమాలు 2 ఉన్నాయండి. ఒకటి 'నువ్వే కావాలి' అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. 'దేశముదురు' కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే. ఫైనల్‌గా